సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. గోశాలలో కన్నుల విందుగా కార్తీక దీపోత్సవం, భారీగా పాల్గొన్న భక్తులు. మొదటి రోజు ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 3 పరీక్ష, సగానికి పైగా అభ్యర్థుల గైర్హాజరు. నేటితో ముగిసిన 102వ దారూర్ క్రైస్తవ జాతర ఉత్సవాలు, భారీగా పాల్గొన్న జనాలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. కార్తీక మాసం సందర్భంగా తాండూరు నియోజకవర్గంలో పలు దేవాలయాల్లో భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు. ఆదివారం తాండూరు పట్టణంలోని గోశాలలో కార్తీక శోభ సంతరించుకుంది. గోశాలలోని గోవులకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు మహాశివుడు, ఓంకారం, గోమాత తదితర ఆకారాలతో దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా గోశాల సేవా సమితి అధ్యక్షులు, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిపూర్ బాలరెడ్డి మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా గోశాలను అన్ని విధాల అభివృద్ధి పరిచామని, ఎవరైనా గోసేవ చేయాలనుకుంటే తమను సంప్రదించాలని కోరారు. గోశాల అభివృద్ధి కోసం హిందూ బంధువులు కుల మతాలకు అతీతంగా అభివృద్ధి చేద్దామని ప్రధాన కార్యదర్శి కోట్రిగ కిరణ్, గోశాల సేవా సమితి సభ్యులు కోట మురళీకృష్ణ, ఓం ప్రకాష్ సోమాని తదితరులు కోరారు. గోశాలలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తాండూరు గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గోశాల సేవా సమితి సభ్యులు, తాండూరు పట్టణ ప్రముఖులు, వివిధ రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, ఉద్యోగులు, మార్వడి హ్యూమన్ సభ్యులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు తాండూరు గోశాల తరఫున కార్తీక దీపోత్సవం జరపడం జరిగింది. అలాగే తాండూరు గోభక్తులంతా ఇక్కడ గోదర్శనం చేసుకున్నారు. వచ్చిన భక్తులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ తాండూరు గోశాలలో గత 10 సంవత్సరాల నుండి ఈ గోశాలని మెయింటైన్ చేస్తున్నాం. కాబట్టి గోవులు చిన్నవి పెద్ద అన్ని 240 గోవులు ఉన్నాయి. కాబట్టి ఎవరన్నా గోభక్తులు గోవులకు సేవ చేసుకుంటే బాగుంటుందని కోరుచు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై గోమాత, జై గోమాత. గోశాలలో నిర్వహించిన కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి చేసిన తాండూరు ప్రముఖులు, ప్రజలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. जय गौ माता। हर वर्ष की तरह इस वर्ष भी कार्तिक दीप उत्सव बड़े धूमधाम से तांडूर गौशाला में मनाया गया। भक्तों ने इसमें भाग लिया और काफी उल्लास के साथ हर वर्ष की तरह हमने इस बार भी इसी तरह मनाया है। हम उन सभी दानदाताओं को धन्यवाद देते हैं जिन्होंने गौशाला की उन्नति के लिए, प्रगति के लिए, देखभाल के लिए सदैव हमारा सहयोग दिया है। भविष्य में भी गौशाला से जो भी मन पड़ेगा गौ सेवा के लिए गौ समिति सदैव तत्पर रहेगा। जो भी भाई अपने गृह प्रवेश, दुकान प्रवेश के लिए भी गाय की पूजा करना चाहता है वो भी गौशाला में उपलब्ध है। और अमावस्या की पूजा करने के लिए भी गौशाला में सुविधा रखी गई है। मैं सभी सनातन धर्म वालों से विनती करता हूँ कि गौशाला में समय के अनुसार पधारे और गौ माता की सेवा का लाभ लें। जय गौ माता। మీరు గత 10 సంవత్సరాలుగా గోశాల ఏర్పాటు చేసి హిందూ ధర్మ పరిరక్షణ కోసం గో యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ తాండూరులో హిందూ ధర్మ వ్యాప్తికి కృషి చేస్తున్న గోశాల కార్యవర్గానికి మరియు గోశాల కమ్యూనిటీకి, గోశాల సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం ప్రతి పండుగకు ఒక ప్రత్యేకతను తెలియజేస్తూ మన హిందూ ధర్మం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా రాబోయే రోజుల్లో గోశాల కార్యవర్గం పనిచేయాలని మా అందరి ఆకాంక్ష. అదేవిధంగా ఈరోజు తాండూరులో సుమారు ఇక్కడ గోశాలలో 200 నుంచి పైగా ఉన్నాయి గోవులు. ప్రతి ఒక్క హిందూ బంధువు కుల మతాలకు అతీతంగా ప్రత్యక్ష దైవమైన గోమాతను కాపాడుకునేందుకు మనవంతు కృషి చేస్తూ గోశాల అభివృద్ధికి కృషి చేద్దాం. ఈ గోశాలలు ఈరోజు తాండూరులో ఒక్కటిగా ఉన్నది. అదేవిధంగా రాబోయే రోజుల్లో తాండూరులో ప్రతి ప్రాంతంలో ఒక గోశాల, ఒక బ్రాంచెస్ ఏర్పాటు చేసే విధంగా అందరూ సహాయ సహకారాలు అందిస్తూ గోమాతను కాపాడుకుంటూ
గోమాత యొక్క ఔన్నత్యాన్ని సమాజానికి తెలియజేస్తూ మన యొక్క ఆరోగ్యాన్ని తర్వాత మన సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుకునే విధంగా ప్రతి హిందూ బంధువు కృషి చేద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గోశాల కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చినా వస్తే సెక్షన్ మీది పీక్తున్నాం ఏమన్నా తాండూరు పట్టణంలో మొదటి రోజు నిర్వహించిన గ్రూప్ 3 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. గ్రూప్ 3 పరీక్షకు సగానికి పైగా అభ్యర్థులు గైర్హాజరయ్యారు. తాండూరు పట్టణంలోని 11 పరీక్షా కేంద్రాలలో మొత్తం 3215 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. కానీ 1802 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. కేవలం 1413 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 1799 మంది అభ్యర్థుల గైర్హాజరుతో 1416 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. మొదటి రోజు నిర్వహించిన గ్రూప్ 3 పరీక్షలో 44% మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. కొందరు అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా రావడంతో అధికారులు పరీక్ష రాయడానికి అనుమతించలేదు. తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ పర్యవేక్షణలో తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, పట్టణ సిఐ సంతోష్ కుమార్, రూరల్ సిఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐల ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశారు.
టైం ఉంది సార్ అంటూ ఇంకా 9:30 ఆరు రాసిండ్రు ఆల్రెడీ హాల్ టికెట్ ఇచ్చారు 9:30 గేటు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా అట్లా లోపల ఉంది ఏమైతే ఆన్లో అయితే లోపలికి అయితే పంపించాము ఏంటన్నా పెట్టుకోండి మీ ఇష్టం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద క్రైస్తవ జాతరగా పేరుగాంచిన దారూర్ మెథడిక్ జాతర ఉత్సవాలు నేటితో ముగిశాయి. దారూర్ జాతర నిర్వహణ కమిటీ సభ్యుల అందరి సహాయ సహకారాలతో గత 5 రోజులుగా జరిగిన ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని నిర్వహణ కమిటీ సెక్రటరీ స్టీఫెన్ పాల్ తెలిపారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి లక్షల సంఖ్యలో జనాలు ఉత్సవాలకు తరలివచ్చి ప్రార్థనలో పాల్గొన్నారని తెలిపారు. జాతర ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన అధికారులు, పోలీస్ సిబ్బంది, పరిసర గ్రామాల ప్రజలు, వివిధ శాఖల అధికారులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. I am drunker. I have lost my family.
వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. చారిత్రాత్మకమైనటువంటి మరి జాతర ఇది 102 సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతుంది. 4 రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఈ రాష్ట్రాల నుంచి మరి ప్రతి సంవత్సరము విశ్వాసులు, భక్తులు మరి అనేక మంది లక్షలలో తరలి వస్తారు. వారి మొక్కుబడుల కొరకు ఆధ్యాత్మికంగా బలపడుటకు ఇక్కడికి వస్తూ ఉంటారు. కాలినడకన మరి కూడా ఇక్కడికి చాలామంది మరి ఎక్కువ మరి సంఖ్యలో వస్తూ ఉంటారు. ఈ జాతర తాతా సిమెన్స్ గారి ద్వారా అలాగే ఎండి రాస్ గారి ద్వారా మరి ఇద్దరు దైవజనులు సేవకుల ద్వారా ప్రారంభింపబడింది. అలాగా కొద్ది మందితో 54 మందితో ప్రారంభమైన జాతర నేడు లక్షలకు చేరుకుంది. దీనికి సహకరిస్తున్నటువంటి మరి ప్రభుత్వానికి వందనాలు, దీన్ని కవరేజ్ చేస్తున్నటువంటి మీడియా వారికి వందనాలు, మరి వసతి కల్పిస్తున్నటువంటి ట్రాన్స్పోర్టేషన్, రైల్వే, బస్సెస్ వీరందరికీ కూడా వందనాలు. ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందికి దీన్ని మరి స్ట్రీమ్ లైన్లో చేసి అన్ని ఎలాంటి ఆటంకాలు కానీ, థెఫ్ట్స్ కానీ, మరి అపాయాలు కానీ కలగకుండా మరి కాపాడుతున్న పోలీస్ సిబ్బందికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నారు. ఈ జాతర సక్సెస్ కావడానికి మరి అనేకులు, ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ పెద్దలు, గ్రామస్తులు మరి ఈ యొక్క జాతర కొరకు ఎంతోగానో సహకరిస్తూ ఉన్నారు. మరి వారు ఎంతో మరి జాతరను బలపరుస్తున్నారు. వారికి కూడా మరి జాతర పక్షమున వందనాలు. ఈ జాతరకు 2 బిషపులు మా చైర్మన్గా ఉంటారు. బిషప్ ఎన్ఎల్ కర్కరే అయ్యగారు, అలాగే హైదరాబాద్ కాన్ఫరెన్స్కి సంబంధించినటువంటి వారు బిషప్ డాక్టర్ ఎంఏ డానియల్ గారు. అలాగనే ఈ జాతర నిర్వాహకులుగా సెక్రటరీ మరియు ట్రెజరర్ ఉంటారు. మరి వారిలో రవి సెబాస్టియన్ గారు మరి వారు సెక్రటరీ కమ్ ట్రెజరర్గా బెంగళూరు రీజనల్ కాన్ఫరెన్స్ నుంచి, అలాగే నేను రెవరెండ్ డాక్టర్ ఏ స్టీవెన్ సెక్రటరీ కమ్ ట్రెజరర్ హైదరాబాద్ రీజనల్ పక్షమున ఉంటాం. కనుక ఈ 2 కాన్ఫరెన్స్లు కలిసి 2 బిషప్లతో మరి 2 సెక్రటరీలతో మరి జాతర నిర్వర్తించడం జరుగుతుంది. మరి ఇంత గొప్పగా మరి సంఖ్యలో ఇక్కడికి రావడానికి గల కారణం మరి వారి నమ్మకము, దేవుని యందు యేసుక్రీస్తునందలి విశ్వాసము, మరి వారు స్వస్థపడాలని, మరి ఆశీర్వదింపబడాలని మరి స్థలంలోనికి వస్తూ ఉంటారు. వారు చేసే ప్రార్థన దేవుడు ఆలకించి వారిని, వారి కుటుంబాలను ఎంతో దీవిస్తున్నారు. అది అంచెలంచెలుగా ఎదుగుతూనే వస్తున్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.